ఇరాన్లో ఇప్పటి వరకు దాదాపు 800 మంది పౌరులు చనిపోయారు. ఇది ఇరాన్కి చెందినటువంటి రెడ్ క్రెసెంట్ విడుదల చేసినటువంటి ఒక నివేదిక. ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతుంది. ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు, ఒకవైపు అమెరికా, మరొక వైపు ఇజ్రాయెల్ విపరీతంగా గ్యాప్ లేకుండా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో అంటే ముందు హెచ్చరికలు జారీ చేస్తున్నారు, కానీ తర్వాత మళ్ళీ పౌరులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా దాడులు జరగడం వల్ల మరణాల సంఖ్య ఎక్కువైపోతుంది. మరొక వైపు ఇజ్రాయెల్కి చెందినటువంటి ఇంటెలిజెన్స్ లెక్కల ప్రకారం అయితే 1000 మంది రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ అయితే చనిపోయారు. అదే ఇప్పుడు ఇరాన్కి చెందినటువంటి ఇస్లాం రెవల్యూషనరీ గార్డ్ కోర్ అనేది ఉంది కదా, ఈ దళానికి చెందినటువంటి 1000 మంది వరకు చనిపోయారు. ఇంకా ఎక్కువ మంది చనిపోయే అవకాశాలు ఉన్నాయని ఇజ్రాయెల్ అయితే చెబుతోంది. దీని గురించి మాత్రం ఇరాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరొక వైపు ఇజ్రాయెల్లో ఎవరైనా పౌరులు కానీ అలాగే సైనికులు కానీ చనిపోయారన్న విషయం కూడా బయటికి రానివ్వడం లేదు.